వెల్కమ్ టు లక్కీ లోటస్. చిన్నప్పుడు నేను చదువుకున్న పద్యాల్లో నాకు బాగా నచ్చిన పద్యాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒక 4 ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. అవేంటంటే, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొన్నరగా పట్టము గట్టిన వెనకటి గుణమేల మాను వినరా సుమతి. దీనికి అర్థం ఏంటంటే, ఓ కుక్కని తీసుకొచ్చి బంగారపు సింహాసనం మీద చక్కగా అలంకారం చేసి మంచి శుభలగ్నం చూసి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినంత మాత్రాన ఆ కుక్క తన సహజమైన బుద్ధిని మార్చుకోలేదు. కుక్క బుద్ధిగానే ఉంటుంది. అదేవిధంగా నీచుడిని ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా అతను తన నీచత్వాన్ని వదిలిపెట్టలేడు. అంటే పుట్టుకతో సహజంగా వచ్చే గుణాలని మార్చుకోవటం అసాధ్యమని దీని అర్థం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. దీనికి అర్థం ఏంటంటే, కొడుకు పుట్టంగానే తండ్రి సంతోషిస్తాడు, కానీ అది నిజమైన ఆనందం కాదు. నిజమైన సంతోషం, ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, ఆ కొడుకు గొప్పవాడైన తర్వాత ప్రజలందరూ ఆ గొప్పతనాన్ని గుర్తించి వేనోళ్ళ పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి కొడుకును చూసి కలిగే గర్వము, సంతోషము, ఆనందము, తృప్తి, అవే నిజమైన పుత్రోత్సాహం అన్నమాట. అప్పుడే నిజమైన పుత్రోత్సాహం పొందుతాడని దీని అర్థం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలచేరు భూలో సుమతి. దీనికి అర్థం ఏంటంటే, చీమలు కష్టపడి కొద్ది కొద్దిగా మట్టిని చేర్చి పుట్టలు నిర్మించుకుంటే బలవంతమైన పాములు వాటిని నెట్టేసి అవి ఆ పుట్టల్ని ఆక్రమించుకుంటాయి. అదేవిధంగా మూర్ఖులైన పీనాసి వారు కొందరు కష్టపడి కొంచెం కొంచెం చేర్చుకొని తిండి తినకుండా సంపాదించి దాచుకున్న బంగారం బలవంతులైన రాజుల పాలవుతుంది. అంటే వీళ్ళకు ఉపయోగపడదు కానీ బలవంతులకు ఉపయోగపడుతుంది. ఇది సహజంగా లోకరీతి అని దీని అర్థం. మాటకి ప్రాణము సత్యము, కోటకి ప్రాణము సుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు రాలు సిద్ధము సుమతి. దీనికి అర్థం ఏంటంటే, నోటి మాటకి సత్యం అయితేనే దానికి ప్రాణం ఉన్నట్టుగా, అలాగే కోటకి గొప్పదైన మంచిదైన సమర్థవంతమైన సేనా సమూహం ఉన్నప్పుడే దానికి ప్రాణం ఉన్నట్టు. అలాగే స్త్రీలకి అభిమానమే ప్రాణము. పత్రమునకు చేవ్రాలు అంటే సంతకము ప్రాణము. సంతకం లేని పత్రము చెల్లుబాటు అవదని మనందరికీ తెలుసు కదా. అంటే ఈ భూమి మీద మాటకి సత్యము, కోటకి భటులు, స్త్రీలకి మానము, చీటికి సంతకము అనేవి చాలా ముఖ్యము. అవి లేకపోతే విలువ లేదు అని దీని అర్థం.